నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి? సాధారణంగా చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే నిత్య దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. మరి నిత్య పూజ ఎలా చేయాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిత్య పూజ ఎలా చేయాలి అన్న విషయం గురించి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మానవ జన్మ ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ ఫలితాలను సిద్ధింపచేసుకునే మార్గం అని పండితులు చెప్తున్నారు. ఈ సంకల్పాలు నెరవేరాలంటే భగవానుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకు ప్రతిరోజు పూజ చేస్తూ ఉండాలి. దీనికోసం విధి విధానాలు శాస్త్రం వివరిస్తుందని పండితులు చెప్తున్నారు. భక్తి అనేది ఒక సమర్పణ భావన. భక్తికి తొలిమెట్టుగా పూజను భావించవచ్చు. అలాంటి పూజకు ఒక విధి విధానం ఖచ్చితంగా ఉంటుంది. అదేమిటో తెలుసుకొని దాని ప్రకారం ప్రతిరోజు పూజ చేయటం వల్ల ఆ భగవంతునితో అనుసంధానమే ఉండవచ్చు అని పండితులు చెప్తున్నారు. మరి నిత్య పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మశుద్ధి కలిగించేది ఆసనం, అనారోగ్యాన్ని దూరం చేసేది, కొత్త సంకల్పాలను నెరవేర్చేది, నవసిద్ధులను సిద్ధింపజేసేది ఆసనం. నిలబడి పూజ చేయకూడదు, చక్కగా కూర్చుని పూజ చేయాలి. పరతంతానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం కనుక పూజలో తర్పణం తప్పనిసరిగా ఉండాలి. గంధం అంతులేని దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేస్తుంది, ధర్మజ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి ఈ గంధం కూడా తప్పకుండా పూజలో ఉపయోగిస్తారు. అక్షత అంటే పవిత్రమైనదని అర్థం. కల్మషాలను పోగొట్టేవి కనుక అక్షతలు కూడా పూజా ద్రవ్యాలలో ఉండాలి. పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి పువ్వు లేని పూజ పూర్తి కాదని పండితులు చెప్తున్నారు. భగవంతునికి కనీసం ఒక్క పువ్వు అయినా సమర్పించాలి. ధూపం దుర్వాసనను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టించింది కాబట్టి ధూపాన్ని కూడా తప్పనిసరిగా భగవంతునికి సమర్పించాలి. దీపం అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందించేది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేలుకొల్పేదే ఇది. ఏం చేసినా చేయకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవటం వల్ల సమస్త బాధలు దూరమవుతాయట. 6 రుచులతో 4 విధాల పదార్థాలను భగవంతునికి తృప్తినిచ్చే దానిని నివేదించడాన్ని నైవేద్యంగా చెప్తారు. దేవునికి సమర్పించిన సాదం అనగా ఆహారం ప్రసాదం. ఇది సామరస్యానికి పరతంతానికి ప్రతీక. లవంగ, జాజి, పచ్చకర్పూరం వంటివి కలిపిన ద్రవ్యాన్ని ఆశమనీయం అంటారు. పూజ మొదలయ్యే ముందు భగవంతుడిని పూజకు ఆహ్వానించడాన్ని ఆవాహనంగా చెప్తారు. భగవంతుని పూజకు ఆహ్వానించి కుశలం కనుక్కోవడాన్ని స్వాగతం అంటారు. తేనె, నెయ్యి, పెరుగుల మిశ్రమం మధుపర్కం, గంధం, కస్తూరితో కూడిన జలంతో భగవంతునికి చేసే సేవ స్నానం. వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, చేతులు నేలకు తాకించి చేసే వందనం సాష్టాంగ నమస్కారం. ఇలా ఆహ్వానించిన దేవుడికి 16 ఉపచారాలతో పూజించి తిరిగి పంపడాన్ని ఉద్వాసన అని అంటారు. అంటే పూజ అంటే పూర్వజన్మ వాసనలు పోగొట్టేది. అర్చన అంటే అభిష్ట ఫలాన్ని నెరవేర్చేది. జపం అంటే జన్మ జన్మల పాపాన్ని పోగొట్టేది. స్తోత్రం అంటే మనసును ఆనందింపజేసేది. ధ్యానం ఇంద్రియ నిగ్రహాన్ని అందించేది. దీక్ష అంటే దివ్య భావాలు కలిగించేది. అభిషేకం అంటే పాపాలను అహంభావాన్ని పోగొట్టేది, ఆనందాన్ని ఇచ్చేది. ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండటంతో పాటు దుష్ట శక్తులు తెరిచేరవు. అంతేకాదు నిత్య దీపారాధన చేయటం వల్ల దైవ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నిత్య దీపారాధన చేయటం మంచిదే, కానీ దీపారాధన సమయంలో తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు
అస్సలు చేయకూడదు. అలాగే కొన్ని ఫోటోలను కూడా పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. మరి పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా మందిరంలో ఎటువంటి విరిగిపోయిన వస్తువులను ఉంచకూడదు. పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం. దీనితో పాటు స్నానం చేయకుండా పూజా మందిరాన్ని తాకకూడదు. ఏ శుభకార్యమైన గణేష్ పూజతో ప్రారంభించాలి. అదే సమయంలో పూజ గదిలో ఒక్క వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే ఉంచాలి. వాస్తు ప్రకారం లక్ష్మీదేవికి ఎడమ వైపున వినాయకుడు ఉండాలి. పూజా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డాన్స్ వేసే వినాయకుడి విగ్రహం పెట్టకూడదు. ఎల్లప్పుడూ కూర్చుని ఉన్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. లక్ష్మి ఆనందాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఉండాలి. పూజా మందిరంలో హనుమాన్ విగ్రహాన్ని ఉంచాలి. ఇంట్లో పూజా మందిరంలో హనుమంతుని విగ్రహాన్ని ఉంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతారు. అందుకే కూర్చుని ఉన్న హనుమంతుడికి తప్పనిసరిగా స్థానం కల్పించాలి. పూజా సమయంలో శివలింగాన్ని ఉంచేలా చూసుకోండి. కానీ శివలింగం చాలా పెద్దదిగా ఉండకూడదు. ఇంట్లో శివలింగాన్ని ఉంచిన తర్వాత ఇంటిలోని శివలింగంపై నీటిని క్రమం తప్పకుండా సమర్పించాలి. పూజా మందిరంలో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు. చనిపోయిన బంధువులను పితృపక్షంలో మాత్రమే పూజిస్తారు. వాస్తు నిపుణుల ప్రకారం రాహు, కేతు, శనిదేవుడు, కాళీమాత మొదలైన విగ్రహాలను పూజా మందిరంలో ఉంచకూడదు. ఈ దేవతలందరూ ఉగ్రవర్గంలోకి చెందినవారు. వీరిని పూజించడం చాలా కష్టం. ముందుగా దీపాన్ని వెలిగించి దీపానికి కొన్ని పువ్వులు, కొన్ని అక్షింతలు సమర్పించాలి. తరువాత శంఖాన్ని 3 సార్లు ఊదాలి. శంఖం ధ్వనించడం శుభశకునం. ఇది భగవంతుని ఆహ్వానాన్ని సూచిస్తుంది మరియు అన్ని చెడులను దూరం చేస్తుంది. శంఖం లేకపోతే గంటనైనా మోగించవచ్చు. ఇంట్లో పూజ ఎవరు చేయాలి? మన హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో రోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసి అందరినీ రక్షించమని దేవదేవుని వేడుకోవాలి. ఆడవారు పూజ చేయకూడదు. ఒకవేళ భర్తకు పూజ చేసే సమయం లేనప్పుడు ఇంటి ఆడవారు దీపారాధన చేయాలి. పూజ స్త్రీలు చేస్తే అది వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఇంట్లోని మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి. ఎందుకంటే సాధారణంగా వాడుకలో మనల్ని ఎవరైనా ఎలా అడుగుతారు? మీరు ఎవరి భార్య లేదా ఎవరి పిల్లలు అని అడుగుతారు. మనం చెప్పాల్సింది భర్త పేరు లేదా తండ్రి పేరు. అంతేకాదు, గుడిలో పూజ చేసే పూజారి గారు మీ భర్త పేరు, గోత్రం చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటూ మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పి సకుటుంబానం అని చదువుతారు. అంటే భగవంతునికి కూడా ఫలానా భార్య, పిల్లలు, కుటుంబం అని వివరంగా చెప్తారు. ఇంట్లో ఉన్న ఆడవారు పూజకు కావాల్సినవి అమర్చి పెట్టాలి. ఇంట్లో భర్త కానీ లేదా ఇంటి పెద్ద కానీ వచ్చి దీపం పెడితే ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. ఆడవారు చివరిగా నమస్కారం చేసుకొని హారతి తీసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటించి మీరందరూ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనోభవంతు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.